హాయ్! వెల్కమ్ టు సత్య ఐస్ అకాడమీ. సో, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సో, ఆ జాబ్ క్యాలెండర్ రిలేటెడ్ డేట్స్ అయితే మీకు న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ద్వారా తెలిసింది. సో, ఇందులో మనము గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫ్‌కోర్స్ దాని రిలేటెడ్‌గా రావటం జరిగింది. దాంతో పాటుగా అసలొస్తుందా? రాదా? ఉన్నాయా? లేవా? పోస్టులు అనుకుంటున్న ఎండోమెంట్ వేకెన్సీస్ ఇస్తామని చాలా స్పష్టంగా తెలియజేశారు. అది కూడా రెండో విడతలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అరౌండ్ 104 వేకెన్సీస్ ఈ ఎండోమెంట్‌లో ఉన్నాయండి. చాలా చాలా మంచి పోస్ట్. మీకు తెలవంది ఏముంటది? కొద్ది ఎఫర్ట్స్ పెడితే ఈజీగా జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది దేవాదాయ శాఖలో వస్తున్న ఈ 104 వేకెన్సీస్. దాంతో పాటు ఏపీలో ఇప్పుడు కొత్తగా న్యూ జోనల్ సిస్టమ్ కూడా వచ్చింది. ఈ న్యూ జోనల్ సిస్టమ్‌లో 95% లోకల్ రిజర్వేషన్ కూడా ఉన్నది. సో, మీకు నచ్చిన మీ స్థానం ఏదైతే ఉందో, ఆ దేవాదాయంలోనే అక్కడే ఎండోమెంట్ ఆఫీసర్‌గా మీ నియామకానికి ఒక మార్గం అయితే ఏర్పడింది. ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసి మీరు ఆ జాబ్‌లోకి వెళ్ళటమే కావాలి. సో, దానికి సంబంధించి మనం గతంలో కూడా క్లాసెస్ అందజేశాము. మధ్యలో ఇప్పుడు రీస్టార్ట్ కూడా చేయడం జరిగింది. కానీ ఎగ్ దీనికి సంబంధించి వేకెన్సీస్ ఇవ్వము అని గతంలో ఒక ప్రకటన రావటంతో ఆపాము. బట్ ఇప్పుడు వస్తున్నందుకు వలన మళ్ళీ తిరిగి దీన్ని క్యాప్చర్ చేసుకోవాలి. ఈ జాబ్స్ చాలామంది మన అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. సో, జాబ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. కొద్దిగా లిటిల్ బిట్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీకు ఇక్కడ జాబ్ స్కోర్ చేసుకోవటం పెద్ద ఇష్యూ కాదు. మొత్తం ఇక్కడ ఇది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఒక పేపర్ ఏమో ఈ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్. ఇది రామాయణ, ఇది మహాభారత, ఇది భాగవత. గతంలో ఇంట్రడక్షన్ క్లాసెస్ నేను చాలా ఇచ్చాను. చూసుకోవచ్చు. ఇది పురాణ బేసిక్స్. నెక్స్ట్ టెంపుల్ ఆగమాస్. సో, ఇక్కడ శైవం గాని, లేకపోతే వైష్ణవం వీటి గురించి, వీటితో పాటు హిందూ ఫెస్టివల్స్, వేదిక్ కల్చర్, డిఫరెంట్ ఫిలాసఫీస్. సో, ఇక్కడ ఆళ్వార్లు, నాయనార్లు వీళ్ళ గురించి వస్తూ ఉంటుంది. అద్వైతము ఇది. దీని తర్వాత కొద్దిగా సోషాలజీ, కొద్దిగా హిస్టరీ, వాటితో పాటు డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. మొత్తం 12 యూనిట్స్ ఉన్నాయి. అరౌండ్ 115-120 మధ్యలో స్కోర్ తేగలిగితే జాబ్ రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీ జోన్ పరిధిలో. సో, ఇక్కడ 120-150 అంటే ఈచ్ యూనిట్‌లో మనము 10 మార్క్స్ స్కోర్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈజీగా మనకు వస్తుంది. సో, దాదాపు ఇక్కడ ఎగ్జామినరు 150 ఫ్రేమ్ చేసేటప్పుడు ఈచ్ యూనిట్ నుంచి అరౌండ్ 10-15 క్వెషన్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఒక యూనిట్‌లో ఎక్కువ, ఒక యూనిట్‌లో తక్కువ అటు ఇటుగా యావరేజ్ 10-15. సో, 12 యూనిట్ల మీద అవగాహన వచ్చిందంటే, అంటే బేసిక్స్ అన్నీ చదువుకొని కొద్దిగా ఇన్ డెప్త్‌గా ఎక్కడ ఏం ప్రశ్నొస్తుంది చేయగలిగాము అంటే ఈ స్కోర్‌లోకి వెళ్తాం. సో, ఎలాగో జనరల్ స్టడీస్ పేపర్ 1 అన్నిటికి గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఏ ఎగ్జామ్‌కి రాసినా అదే పేపరు. దాంతో పాటు కొద్దిగా ఇది పెద్ద సిలబస్ ఏమీ లేదు. గ్రూప్ 2 సిలబస్‌లో గ్రూప్ 2 సిలబస్‌లో 1/10 ఉంటది అంతే ఇది. మొత్తం కలిపితే. 1/10 కూడా ఉండదేమో. ఒక ఎకనామిక్ సర్వే ఎంత ఉంటదో అంత కూడా ఉండదు ఇది. బట్ జాబ్ మాత్రం మీకు తెలిసిందే. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక దానిది రెపో వేరు. కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుకుంటే ఈజీగా జాబ్ సాధించి మంచి పే స్కేల్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో, దీన్ని మీరు ఫాలో అవుతుండండి. నేను దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా అందజేస్తూనే వస్తున్నా. సో, దీనికి సంబంధించి మనము క్లాసెస్ ఇస్తూ వస్తున్నాము. ఈ ఫస్ట్ గతంలో ఇచ్చిన వాటిల్లో కొన్ని క్లాసెస్ నేను మారుస్తాను. సో, కొన్ని క్లాసెస్ మార్చి అంటే గతంలో ఈ రామాయణము వాటికి సంబంధించి తీసేసి దాని ప్లేస్‌లో అది వేరే సార్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ నేను నా స్టూడెంట్స్‌కి ఎట్లా రిక్వైర్డో నేను అట్లా చెప్పుకుంటూ వెళ్తాను. గతంలో ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రశ్నలొచ్చినాయి. మీరు చూసుకోవచ్చు. మనం చెప్పాల్సింది ఏమీ లేదు. ఇవన్నీ గూడా. తెలుసు గదా! మనము స్టూడెంట్ పర్ఫెక్షను, స్టూడెంట్‌కి ఏం గావాలో అదే మన వర్కు. దానికే నేను ఎక్కువ వర్క్ చేస్తా. ఇవన్నీ సాక్ష్యాలు నా కష్టానికి. అవన్నీ గూడా డైరెక్ట్ క్వెషన్స్ పడ్డాయి. ఇది ఆశ్చర్యము. అప్పట్లో అసలు సిలబస్ ఏంటి, ఇవేంటి, అదేంటి అని చాలా వర్క్ చేసుకున్నాం. అవన్నీ గూడా ఇచ్చాను నేను.
వీటిలో నేను పెద్దగా మార్చాల్సినవేం లేదు. వేరే ఫ్యాకల్టీలు ఏమిచ్చారో దాన్ని నేను కొద్దిగా మార్చి స్టూడెంట్ కన్వీనియంట్‌గా బిట్ ఎక్కడ పడుతుంది? మనకు కావాల్సిన బిట్ అల్టిమేట్‌గా. సో, ఆ బిట్‌ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సో, మొత్తం ఇచ్చాను నేను. ల్యాండ్ రికార్డ్స్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. అంటే ఏది? ఇట్లాంటి ఆగమ శాస్త్రాలు ఇవన్నీ మళ్ళీ నేను హ్యాండిల్ చేస్తా. ఆల్రెడీ నేను చెప్పింది మళ్ళీ చెప్పక్కర్లేదు. నేను చెప్పనివి ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ నేను చెప్పటం జరుగుతుంది. మెటీరియల్ కూడా మనము మోడిఫై చేయటం జరుగుతుంది. మొత్తం 12 యూనిట్లకి. మెటీరియల్ మోడిఫికేషన్ ఒకటే కాదు, దానికి సంబంధించి టెస్ట్‌లు అవి కూడా నేను కండక్ట్ చేసుకుంటూ వెళ్తాను. విన్నప్పుడు సమయము దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాండ్ రిటన్ నోట్స్‌లు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ సెక్షన్ 29 ఇవన్నీ అప్పట్లో పంపించుకుంటూ వెళ్ళాను. ప్లస్ దీన్ని ఇంకొద్దిగా మోడిఫై చేసి స్టూడెంట్ ఫ్రెండ్లీగా మొత్తం 12 యూనిట్లు కూడా రిఫ్రెష్‌గా తయారు చేస్తాం. అదే విధంగా టెస్ట్‌లు కూడా గతంలో నేను ఇచ్చాను. మళ్ళొకసారి అన్ని యూనిట్లు కూడా టెస్ట్‌లు కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. దాన్ని కూడా ముందుకెళ్తాము. ఏ విధంగా అన్నది ఏపీ ఎండోమెంట్‌కి సంబంధించి గతంలో టెస్ట్‌లు కొన్ని కండక్ట్ చేసుకున్నాం మనం. వరాహమూర్తి భూదేవికి ఏ పురాణం వినిపించటం జరిగింది? పంచమహాపాతకాలు ఏ పురాణంలో ఉన్నాయి? వామన పర్వతం ఏ ద్వీపంలో ఉన్నాయి? ఇవన్నీ ప్రశ్నలు పడ్డాయి మీకు తెలిసిన విషయమే. ఓకే. సో, ఈ విధంగా మళ్ళీ దీనికి కూడా నేను ఈ 12 యూనిట్‌లో క్లాసు, మెటీరియలు ప్లస్ టెస్ట్‌లు. సింగిల్‌గా టెస్ట్ వరకే రాస్తానండి. క్లాసుల వరకే లేదా మెటీరియల్ వర్క్ అంటే ఇది ఉన్నదే కొద్దిగా. దాన్ని నేను ఇట్లా పీస్ చేసి అమ్ముకోలేము. మొత్తం ఏదైనా కానీ మనది ఒక బండిల్‌గానే ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో, ఇది మన ఎండోమెంట్‌కి సంబంధించి నేను 110 నుంచి 120 రావటానికి అరౌండ్ 6000 బిట్స్‌ని ఫోకస్ చేస్తున్నాను. 6000 బిట్లు దీంట్లో చూద్దాం. సో, 110 నుంచి 120 ప్లస్ అందుకోగలగాలి. సో, దీని రిలేటెడ్‌గా రేపు ఆగస్ట్ 26 నుంచి మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతూ వస్తది. ఫాలో అవుతూ ఉండండి. చెప్తాను దీని రిలేటెడ్‌గా. ఓకే అండి. ఫర్దర్ ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే అది నేను మీతో షేర్ చేస్తూ వస్తా. సో, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్ ఈ 3 మన దగ్గర జరుగుతూ వస్తాయి. దీనికి సంబంధించి క్లాసెస్, మెటీరియల్ అండ్ టెస్ట్‌లు. ఏది విడివిడిగా ఉండదండి. గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 ఇది ఎండోమెంట్ గాని. సో, గ్రూప్ 2కి, గ్రూప్ 2 మొత్తం అందులో ఒక సబ్జెక్టు, లేకపోతే ఒక యూనిటు, ఒక మెటీరియల్, ఒక టెస్ట్ కాదు. సో, గ్రూప్ 2 మొత్తం ప్యాకేజ్. ఎండోమెంట్ మొత్తం, గ్రూప్ 1 మొత్తం ఆ విధంగానే. సో, ఫర్దర్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అందులో ఏముంది. సో, ఈ క్లాస్‌ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా. ఫర్దర్ ఇన్ఫర్మేషన్‌ని మళ్ళీ నేను మీతో కమ్యూనికేట్ అవుతాను. ఆల్ ది బెస్ట్.